నమస్కారం, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ట్రంప్ సర్కార్ డేగ కన్నం, విదేశీ విద్యార్థుల నివాసాల్లో ఆకస్మిక తనిఖీలు. ఢిల్లీలో భారీ వర్షాలు, విమానాల రాకపోకలకు అంతరాయం. నకిలీ వార్తల ప్రచారం, వ్యక్తిత్వ హననం చేస్తే కఠిన చర్యలు, డీజీపీ శివధర్ రెడ్డి. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయని సర్కార్, 6 నుంచి మళ్లీ కాలేజీల బంద్. తెలంగాణ 6వ డీజీపీగా బి శివధర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. లకడీ కప్పుల్లోని డీజీపీ కార్యాలయంలో ఉన్న తన ఛాంబర్లో ప్రత్యేక పూజల అనంతరం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలు సజావుగా జరిగేందుకు ఏర్పాటు చేస్తామన్నారు. ఖాళీగా ఉన్న పోస్టులను త్వరగా భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతామని చెప్పారు. బేసిక్ పోలీసింగ్ సహాయంతో సమర్థంగా విధులు నిర్వర్తిస్తామని చెప్పారు. క్షేత్రస్థాయిలో సాంకేతికతను వినియోగించుకుంటామన్నారు. పోరాట మార్గం వీడేందుకు సిద్ధమని నక్సల్స్ నేత ఇటీవల లేఖ రాశారని, జనజీవన స్రవంతిలో కలవాలని మావోయిస్టులను కోరుతున్నామని చెప్పారు. లొంగిపోయిన నక్సల్స్ కు అన్ని రకాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. సమాజ అభివృద్ధిలో భాగం కావాలని మావోయిస్టులను కోరారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు మళ్లీ బంద్ బాట పట్టనున్నాయి. కాలేజీలను నిర్వధికంగా మూసివేయనున్నాయి. ఈ నెల 6 నుంచి కాలేజీల బంద్ను నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. దసరా సెలవుల తర్వాత కాలేజీలు పునఃప్రారంభం కావాల్సి ఉండగా కాలేజీలను తెరవద్దని యాజమాన్యాలు నిర్ణయించినట్లు తెలిసింది. రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ప్రైవేటు కాలేజీలు సెప్టెంబర్ 15 నుంచి నిర్వధిక బంద్కు పిలుపునిచ్చాయి. ఒకరోజు బంద్ విజయవంతమైంది. దీంతో ప్రభుత్వ కాలేజీ యాజమాన్యాలతో చర్చలు జరిపింది. దసరాకు 600 కోట్లు, దీపావళి తర్వాత మరో 600 కోట్ల బకాయిలు విడుదల చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. దీంతో యాజమాన్యాలు బంద్ను విరమించాయి. ట్రంప్ ప్రభుత్వం మరోసారి ఇమిగ్రేషన్ నిబంధనల అమలును కట్టుదిట్టం చేయాలని నిర్ణయించింది. ఈసారి విదేశీ విద్యార్థులను అమెరికా ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుంది. ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఓపీటీ ప్రోగ్రాం కింద ప్రత్యేకంగా 2 ఏళ్ల స్టెమ్ ఓపీటీ పొడిగింపులో ఉన్న విదేశీ విద్యార్థుల వీసాలను ఆకస్మికంగా తనిఖీ చేసేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. అమెరికాలో చదువుకుంటున్న భారతీయ విద్యార్థులు 3.3 లక్షలకు పైగా ఉండగా వీరిలో ఓపీటీలు 97,500 మంది నమోదై ఉన్నారు. ప్రభుత్వ తాజా చర్య భారతీయ విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. అమెరికా సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ USCIS ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ICEకి చెందిన ఫ్రాడ్ డిటెక్షన్ అండ్ నేషనల్ సెక్యూరిటీస్ నుంచి అధికారులు విదేశీ విద్యార్థుల నివాసాలు, హాస్టళ్లను తనిఖీ చేస్తున్నారు. ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ కి చెందిన ఫ్రాడ్ డిటెక్షన్ అండ్ నేషనల్ సెక్యూరిటీ నుంచి అధికారులు విదేశీ విద్యార్థుల నివాసాలు, హాస్టళ్లను అప్రకటితంగా సందర్శిస్తున్నట్లు ఇమిగ్రేషన్ న్యాయవాదులు, విద్యార్థులు వెల్లడించారు. దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతుండటంతో పలు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. రోడ్లపై వరద నీరు చేరడంతో చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. జకీరా అండర్ పాస్ కింద భారీగా వరద నీరు చేరింది. వాతావరణం ప్రతికూలంగా ఉండడంతో విమానాల రాకపోకలకు కూడా అంతరాయం ఏర్పడుతోంది. ప్రతికూల వాతావరణం నేపథ్యంలో ఇండిగో, ఎయిర్ ఇండియా లాంటి పలు విమానయాన సంస్థలు ప్రయాణికులకు సూచనలు చేస్తున్నాయి. వర్షాల కారణంగా విమాన సర్వీసుల షెడ్యూళ్లలో మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందని, కాబట్టి ప్రయాణికులు ఎయిర్పోర్టులకు బయలుదేరే ముందే ఫ్లైట్ షెడ్యూల్ని చెక్ చేసుకుని రావాలని సలహా ఇస్తున్నారు. వాతావరణ పరిస్థితులను బట్టి కొన్ని ఫ్లైట్ సర్వీసులు రద్దు కూడా కావచ్చని ప్రయాణికులు ఇది గమనించాలని ఎయిర్లైన్స్ హెచ్చరికలు చేస్తున్నాయి. ప్రకాశం జిల్లా గిద్దలూరు మున్సిపాలిటీలో పేరుకుపోయిన చెత్త నుంచి ఎరువులు తయారు చేసే కార్యక్రమానికి అధికారులు శ్రీకారం చుట్టారు. బుధవారం గత 3 రోజులుగా చెత్త నుండి ఎరువులు మరియు ప్లాస్టిక్ వ్యర్థాలను వేరు చేస్తున్నట్లు కమిషనర్ రమణబాబు తెలిపారు. ఇప్పటికే 100 టన్నులకు పైగా వ్యర్థాలను సంపదగా మార్చినట్లు ఆయన పేర్కొన్నారు. సంవత్సరాల తరబడి పేరుకుపోయిన చెత్త చెదారాలను తొలగిస్తున్న అధికారులను గిద్దలూరు గ్రామ ప్రజలు అభినందిస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పట్టణంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పింఛన్లను ఎమ్మెల్యే MS రాజు పంపిణీ చేశారు. మడకసిర పట్టణంలోని 4వ వార్డులో లబ్ధిదారులకు కార్యకర్తలతో కలిసి NTR భరోసా పింఛన్లను ఎమ్మెల్యే MS రాజు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పింఛన్దారులతో మాట్లాడుతూ ఏమైనా సమస్యలు ఉన్నాయా, కూటమి ప్రభుత్వం ఉన్నంత వరకు ఎవరూ అధైర్యపడవద్దని, మీకు అన్ని విధాల ప్రభుత్వం అండగా ఉంటుందని, ఎన్నికలకు ముందు ఇచ్చిన మాట ప్రకారం సరైన సమయానికి లబ్ధిదారులకు పింఛన్లు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అన్నారు.
ఈ నెల 10వ తేదీ నుంచి జరగబోతున్న కోనసీమ తిరుమల వాడపల్లి బ్రహ్మోత్సవాల నిమిత్తం ఆర్టీసీ తరపున ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ కోనసీమ రీజనల్ ఎస్టీపీ రాఘవ్ కుమార్ తెలిపారు. ఈ అంశాలపై ఉన్నతాధికారులకు ఇప్పటికే నివేదించినట్లు తెలిపారు. కోనసీమ జిల్లా నుంచే కాకుండా వివిధ జిల్లాల నుంచి బస్సులు అందుబాటులో ఉండేటట్లు ప్రయత్నిస్తున్నట్లు ఆయన తెలిపారు. బుధవారం ఆయన వాడపల్లి విచ్చేశారు. వాడపల్లి వచ్చే భక్తుల కోసం కోనసీమ జిల్లా వ్యాప్తంగా ఉన్న 4 డిపోల నుంచి ప్రస్తుతం 25 ప్రత్యేక బస్సులు నడుస్తున్నాయని తెలిపారు. డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధర్రావు సహకారంతో దేవస్థానం సిబ్బందితో పలు ఆర్టీసీ సిబ్బంది సైతం ఆర్టీసీ ఏర్పాటు చేస్తున్నట్లు రవాణా సౌకర్యాల గురించి వాడపల్లిలో ప్రజలకు తెలియజేస్తున్నామని తెలిపారు. వాడపల్లి వచ్చేటువంటి భక్తుల సౌకర్యార్థం ఇప్పుడు ప్రతి శనివారం కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి 25 బస్సులు స్పెషల్ బస్సెస్ ఆపరేట్ చేయడం జరుగుతుంది. మరి రానున్న ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా 10వ తారీఖు నుంచి జరిగేటువంటి కార్యక్రమాలకు వచ్చేటువంటి భక్తుల్ని దృష్టిలో పెట్టుకుని జిల్లా నుంచి 4 డిపోల నుంచే కాకుండా మన రాజమండ్రి అక్కడి నుంచి కూడా ప్రత్యేకమైన బస్సులు ఆపరేట్ చేయడం కోసం అని చెప్పి ఆ డిప్యూటీ గారితో కూడా మాట్లాడడం జరుగుతుంది. అదేవిధంగా మన జిల్లాలో ఈ 4 డిపోల నుంచి కూడా ప్రతిరోజు భక్తులకి వారి ప్రయాణానికి తగినటువంటి బస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ దేవస్థానం తరఫున డీసీ గారు ఈవో గారు చక్రధరరావు గారు వారు ఇచ్చేటువంటి సహకారంతో ఇక్కడ బస్ షెల్టర్లో కూడా సీట్లు అవన్నీ ఏర్పాటు చేయడం, ఫ్లెక్సీలు, ప్రయాణికుల సౌకర్యార్థం వాళ్ళకి ఏవేవి సౌకర్యాలు ఉన్నాయి, బస్సులు ఏ విధంగా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వాళ్ళకి అందుబాటులో ఉన్నాయి అనేటువంటి వివరాలు తెలిసేట్టుగా ఫ్లెక్సీస్ ఏర్పాటు చేయడమే కాకుండా మా స్టాఫ్ను కూడా దాదాపుగా ఒక 10 మంది ప్రత్యేకంగా ఈ భక్తుల సౌకర్యార్థం ఇక్కడ ఉండి వాళ్ళందరినీ గైడ్ చేయడం, వచ్చిన బస్సులు ఆపి వాళ్ళందరినీ ఎక్కించడం అటువంటి కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. బ్రహ్మోత్సవాల్లో వచ్చేటువంటి ఈ భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆర్టీసీ తరఫున అన్ని ప్రయత్నాలు చేయడానికి మన దేవస్థానం వారి సహకారం తీసుకుని అన్ని ఏర్పాట్లు చేస్తామని, భక్తులందరూ కూడా చాలా ప్రశాంతంగా వచ్చి వారి దర్శనాలు చేసుకుని సురక్షితంగా వాళ్ళ గమ్యస్థానాలు చేర్చుకోవడానికి వీలుగా ఆర్టీసీ అన్ని ఏర్పాట్లు చేస్తానని మీ ద్వారా వారందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. కర్నూలు జిల్లా కోసిగి మండలం కోసిగి గ్రామంలో స్థానిక సీనియర్ టీడీపీ నాయకులు ముత్తురెడ్డి రామిరెడ్డితో కలిసి మంత్రాలయ టీడీపీ ఇన్ఛార్జ్ ఎన్ రాఘవేంద్రారెడ్డి అధికారులతో ఎన్టీఆర్ భరోసా పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోసిగి గ్రామ టీడీపీ నాయకులు మంత్రాలయ టీడీపీ ఇన్ఛార్జ్ ఎన్ రాఘవేంద్రారెడ్డి ఘన స్వాగతం పలికారు. కోసిగి ఎంపీడీఓ వెంకటేశ్వర స్వామి ఆధ్వర్యంలో వీఆర్ఓ బసవరాజు సచివాలయ సిబ్బందితో వృద్ధులకు, వితంతువులకు, దివ్యాంగులకు పింఛన్లు పంపిణీ చేశారు. సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి కోసిక మండల నాయకులకు, అదేవిధంగా వందగల్ గ్రామ నాయకులకు, గ్రామ పెద్దలకు అందరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యమంత్రి గారు ఒకటే నినాదంతో ముందుకు పోతున్నాడు. ఎంత అప్పు అయినా గత ప్రభుత్వంలో చేసిన అప్పుల్ని కడుతూ ఇలాంటి నష్టాలను కూడా భరిస్తూ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతుందంటే అది ఒక చంద్రబాబు నాయుడికే సాధ్యమవుతుందని చెప్పి తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా యువ నాయకుడు మన లోకేష్ బాబు గారు కూడా రాష్ట్రం కోసం ఎంతో కృషి చేస్తున్నాడు. ఈరోజు తండ్రికి దగ్గర తనయుడి అనిపించుకోవడానికి ఒక రాష్ట్రంలో లోకేష్ బాబు గారు అంతకు మించి శ్రమిస్తూ ఈ రాష్ట్రం కోసం సేవ చేస్తున్నాడు. ఆయన కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మనం కూడా ఈ జిఎస్టీ ఏదో షాప్స్కి వెళ్తే ఈరోజు ఏదో దసరా ఆఫర్లు వచ్చినాయని అనుకుంటాం, కానీ ఈ ఆఫర్ ఇచ్చింది కూటమి ప్రభుత్వం అని చెప్పి తెలియజేసుకుంటున్నా. మనం ప్రజలకు కూడా తెలియాల్సింది ఏంటంటే మన పాంప్లెట్స్ ఏవైతే ఉన్నాయో ఆ పాంప్లెట్స్ అన్ని కూడా ప్రజలకు ఇస్తూ, మన కార్యకర్తలందరూ ప్రజలకు ఇస్తూ మనం ఏదైతే చేస్తున్నామో వాళ్ళకి వివరించి షాప్స్కి వెళ్తే ఖచ్చితంగా ఇది దసరా ఆఫర్ కాదు, కూటమి ప్రభుత్వం ఆఫర్ అని చెప్పి తెలియజేస్తే బాగుంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నా. కాబట్టి మనం అందరూ కూడా కష్టపడి, మన ముఖ్యమంత్రి ఏదైతే కష్టపడుతున్నాడో అందులో మనం సగమైన కష్టపడి ఆయనకు మంచి పేరు తీసుకురావడానికి అందరు కార్యకర్తలు కూడా కృషి చేయాల్సిన బాధ్యత మనపై ఉంది. మనం అందరూ కూడా ముఖ్యమంత్రి గారు ఏ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే పథకాలు చేపడుతుందో ఆ పథకాలని మన కింద స్థాయి గ్రామాల్లో ఖచ్చితంగా వివరించాల్సిన బాధ్యత మనపై ఉంటుంది. మనం వివరించాల్సిన బాధ్యత కూడా మనదని చెప్పి తెలియజేసుకుంటున్నా. మనం సచివాలయం ఎంప్లాయీస్ కి తెలియజేసేది ఏంటంటే ప్రజల సేవ కోసం, ప్రజల సేవ చేయడానికే మనకు ఉద్యోగాలు రావడం జరిగింది.
అది గుర్తించి ప్రజా సేవ చేయకుండా చాలా మంది కొన్ని గ్రామాల్లోనైతే ఏదో పింఛన్లకు పంచడానికి మాత్రమే సచివాలయం ఎంప్లాయీస్ వస్తున్నారని చెప్పి తెలుపుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. మీరు ఇదే విధంగా ప్రవర్తిస్తే పై అధికారులు మేము అందరూ కూడా మీపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నా. దయచేసి, ఎందుకంటే మన నియోజకవర్గమే వెనుకబడిన నియోజకవర్గం. ఇలాంటి నియోజకవర్గాలకు సేవ చేసినప్పుడే మీకు కూడా కరెక్ట్, మన ప్రభుత్వానికి కూడా మనం న్యాయం చేసిన వాళ్ళు అవుతాం. కాబట్టి ఏ గ్రామాల్లో అయితే ఆ గ్రామాల్లో ఉన్న సచివాలయ ఎంప్లాయీస్ అందరూ కూడా దయచేసి మీకు ధన్యవాదాలు తెలియజేసేది ఏంటంటే, మీరు ఖచ్చితంగా అన్ని గ్రామాల్లో సమయపాలన పాటిస్తూ అన్ని గ్రామాల్లో ప్రతి సేవ ఏదైతే ప్రభుత్వం నుంచి వచ్చింటదో అవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన బాధ్యత మీదే. కాబట్టి మీరు కూడా అందరూ అన్ని సచివాలయాలకు మన నియోజకవర్గంలో ఉండే సచివాలయాలకు తెలియజేసేది ఏంటంటే, ముఖ్యంగా చాలా మంది రారు, వారానికి ఒకసారి కూడా కనీసం కనపడిన సచివాలయ ఎంప్లాయీస్ ఉన్నారని చెప్పి గ్రామాల్లోకి వెళ్తే చెప్పడం జరుగుతుంది. మా కార్యకర్తలు అదే చెప్తున్నారు, గ్రామ ప్రజలు కూడా అదే చెప్తున్నారు. కార్యకర్తలు అయితే ఒకవేళ ఏదో స్వార్థాన్ని చెప్పి ఉండొచ్చు, గ్రామస్తులు చెప్తున్నారంటే వాళ్ళు నమ్మాల్సి వస్తుంది. దయచేసి మీకు రిక్వెస్ట్ చేస్తున్నా, అలాంటివన్నీ వదిలి అన్ని గ్రామాల్లో అందుబాటులో ఉండి ప్రజలకు సేవ చేయవలసిందిగా కోరుతున్నాను. మేడ్చల్ జిల్లా కాప్రా సర్కిల్ పరిధిలోని మీర్పేట్ హెచ్బి కాలనీ 4వ డివిజన్ కైలాసగిరి కొండపైన జలమండలి ఆఫీసు వద్ద విజయదశమిని పురస్కరించుకుని దుర్గామాతాదేవి పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జలమండలి ఏఈ వేణుగోపాలరావు మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం విజయదశమి సందర్భంగా కైలాసగిరి గట్టుపైన ఉన్నటువంటి జలమండలి జీఎం ఆఫీసు వద్ద మరియు హెచ్బి కాలనీ మెయిన్ రోడ్ యూనియన్ బ్యాంక్ ఆఫీసు వద్ద ఉన్న ఏఈ ఆఫీసు వద్ద విజయదశమిని పురస్కరించుకుని దుర్గామాతాదేవికి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. ఆ దుర్గామాతాదేవిని డివిజన్లోని ప్రజలు, జలమండలి అధికారులు, సిబ్బంది, ప్రజలు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండే విధంగా చూడాలని ఆ దుర్గామాతాదేవిని కోరారు. డివిజన్లోని కైలాసగిరి కొండపై ఉన్న రిజర్వాయర్స్ నుండి మంచినీటిని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్వచ్ఛమైన మంచినీటిని సరఫరా చేస్తున్నామని చెప్పారు. హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై సివరేజ్ బోర్డ్ జలమండలి శాఖ డివిజన్ నెంబర్ 14 ఉప్పల్ పరిధిలోకి వచ్చి హౌసింగ్ బోర్డ్ సెక్షన్ కైలాసగిరి రిజర్వాయర్ నుంచి నేను మాట్లాడుతున్నాను. ఇక్కడ నా దగ్గర పనిచేసే అందరి సిబ్బందికి నా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ దసరా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అట్లే నా పై అధికారులకు కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ దసరా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మా డిప్యూటీ జనరల్ మేనేజర్ సబ్ డివిజన్ సతీష్ గారు ఆఫీస్ కైలాసగిరి రిజర్వాయర్ నుంచి ఇక్కడ నీటి సరఫరా జరుగుతుంది. ఇక్కడ జనాలకు మంచినీటి సరఫరా చక్కగా ఇచ్చుకుంటూ వాళ్ళకి ఎటువంటి నీటి సరఫరాలో ఎటువంటి అంతరాయం లేకుండా చేస్తున్నాము. మరియు డ్రైనేజ్ సమస్యలు కూడా త్వరగా పరిష్కరించుకుంటూ వెళ్తున్నాం. కాబట్టి మా వినియోగదారులకు కూడా దసరా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం చక్రదేవరపల్లి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లు పంపిణీ చేసి సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమాన్ని మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మరియు చక్రదేవరపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ సాయిల సత్యనారాయణ ప్రారంభించారు. జంగారెడ్డిగూడెం మండలం చక్రదేవరపల్లి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లు పంపిణీ చేశారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు జంగారెడ్డిగూడెం మండలం చక్రదేవరపల్లి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ పంపిణీ చేయడం జరిగింది. అలాగే నెల క్రితం చనిపోయిన కరిపోతు రాజారత్నం భార్యకి కరిపోతు మేరం గారికి నెలలోపే ఈ స్పౌస్ పెన్షన్ మంజూరు చేయడం జరిగింది. ఇది ఎన్డీఏ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే జిఎస్టీ సూపర్ సేవింగ్స్ జిఎస్టీ మీద జిఎస్టీ తగ్గించి పేద ప్రజలకు, మధ్యతరగతి ప్రజలకు అనేక వస్తువుల మీద రేట్లు తగ్గించడం వలన పేద ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉంది. అలాగే ప్రతి ఇంటికి కూడా తిరిగి ఈ జిఎస్టీ యొక్క ప్రయోజనాలను, జిఎస్టీ యొక్క లాభాలను తెలియజేయడం జరుగుతూ ఉంది.
అలాగే ఈ యొక్క జిఎస్టీ తగ్గించిన ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారికి అలాగే అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం నూతనంగా అమలు చేసిన జీఎస్టీ 2.0 వ్యాపార సంస్థలు ఏ విధంగా అమలు చేస్తున్నాయని కర్నూలు జిల్లా పాణ్యం ఎమ్మెల్యే గౌరి చరితారెడ్డి పరిశీలించారు. కర్నూలులోని డీమార్ట్ షాపింగ్ మాల్ను పాణ్యం ఎమ్మెల్యే ఆకస్మికంగా తనిఖీ చేశారు. జీఎస్టీ ఏ విధంగా వేస్తున్నారని అక్కడి నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. వినియోగదారుల బిల్లులను ఈ సందర్భంగా ఎమ్మెల్యే పరిశీలించారు. కేంద్ర ప్రభుత్వం నిత్యావసర వస్తువులపై జీఎస్టీ తగ్గించిందని ప్రజలకు వివరించారు. జీఎస్టీ తగ్గడం వల్ల ఎంతో ఉపయోగకరంగా ఉందని కస్టమర్లు తెలియజేశారు. అలాగే పాణ్యం నియోజకవర్గ ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ విజిట్ చేయడం జరిగింది. డీమార్ట్లో ఎలాగా అంటే కేంద్ర ప్రభుత్వము ఇచ్చిన ఈ జీఎస్టీ ప్రజలకు అందుతుందా, ఏ విధంగా జరుగుతూ ఉంది అని మేమంతా చూడడం జరిగింది. ముఖ్యంగా దీనివల్ల గతంలో జిఎస్టీ మీకందరికీ తెలిసిందే 5%, 12%, 18%, 28% ఉండేది. ఈ ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మన మోదీ గారు మనకు దసరా కానుకగా జిఎస్టీ తగ్గించడం జరిగింది. కేవలం 2 స్లాట్లు మాత్రమే పెట్టడం జరిగింది. ఒకటి 5%, ఇంకొకటి 18%. దీనివల్ల నిత్యావసర వస్తువుల సరుకులు అన్నిటినీ కూడా జీరో కావడం జరిగింది. అలాగే ఏవైతే మనము అవసరానికి ఉన్నాయో అవన్నిటిని కూడా 5%, ఇప్పుడు రైతులకు ఉపయోగపడేటివన్నిటి, ముఖ్యంగా మనమంతా వ్యవసాయం పైనే ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నాం, అంతా మధ్య తరగతి కుటుంబాలు కాబట్టి అందరికీ అందుబాటులోకి వచ్చేలాగా అన్ని తగ్గించడం జరిగింది. ఈరోజు రైతులకు ఏవైతే వ్యవసాయ పనిముట్లు కానీ వ్యవసాయానికి సంబంధించినవి అన్నిటిని కూడా 5% చేయడం జరిగింది. అంతేకాకుండా మహిళల కోసము, పేదవారి కోసము, యూత్ కోసము, పిల్లల చదువుల కోసం ఇలాగా ఉపయోగపడేటివన్నిటిని కూడా 5% తీసుకొని రావడం జరిగింది. దీనివల్ల పైసలు ఇంకో దానికి కొనుగోలు చేయడానికి అవకాశంతో పాటు పొదుపు చేసుకునే అవకాశం కూడా కల్పించింది. ఈ రోజు కస్టమర్స్ అంతా ఎంతో హ్యాపీగా ఉన్నాం. మేము మధ్యతరగతి వాళ్లకు, పేదవాళ్లకు ఈ ప్రభుత్వము ఎంతో అవకాశం కల్పించింది అని వాళ్ళు గవర్నమెంట్ కూడా థ్యాంక్స్ చెప్పుకోవడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ట్రంప్ సర్కార్ డేగ కన్ను, విదేశీ విద్యార్థుల నివాసాల్లో ఆకస్మిక తనిఖీలు. ఢిల్లీలో భారీ వర్షాలు, విమానాల రాకపోకలకు అంతరాయం. నకిలీ వార్తల ప్రచారం, వ్యక్తిత్వ హననం చేస్తే కఠిన చర్యలు, డీజీపీ శివధర్ రెడ్డి. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయని సర్కార్, 6 నుంచి మళ్లీ కాలేజీల బంద్. ఇవి ఇప్పటివరకు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 1TV న్యూస్.